ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నీకు జీవితాంతం నరకం చూపించాలి అనుకుంటున్నాడు. అందుకే వాడు నీ గురించి వేట మొదలుపెట్టాడు. వాడికి ఏమని చెప్పావు పెద్దమ్మా? వేరే మార్గం చూసుకొని వెళ్ళిపోయావని, ఇప్పుడు నువ్వెక్కడున్నావో నాకు తెలీదు అని చెప్పాను. నా దగ్గర నుండి నీ ఫోన్ నెంబర్ తీసుకోవాలని చూశాడు రాధా. నేను గట్టిగా మాట్లాడి బెదిరించేసరికి వెనక్కి తగ్గి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు ఎక్కడున్నా కనిపెట్టి తీరుతానని చెప్పాడు. వాడికి నీ జాడ తెలిసిందంటే మాత్రం నిన్ను ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. వీలైనంత వరకు బయటికి వెళ్ళకు, సరేనా? సరే పెద్దమ్మా. ఉంటాను రాధా. పరిస్థితులన్నీ సర్దుకున్నాయి అనుకునే లోపే ప్రమాదం ఇంకో వైపు నుంచి ముంచుకొస్తుంది. ఆ పట్టాభి నుంచి నన్ను నేను కాపాడుకోకపోతే అటు నా కుటుంబం ఇటు ఈ కుటుంబం మళ్ళీ సమస్యల్లో పడతాయి. వెండి మిన్ను నీవంట, నేల కన్ను నేనంట, ఎంత దూరమున్నా నిన్నే రెప్పలాపి చూస్తుంటా.